కృష్ణానది దేశంలోనే అత్యధిక భూమికి సాగునీరు, అత్యధిక జనాభాకి త్రాగునీరు అందించే అతిపెద్ద జీవనది కృష్ణానది. ఇది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పుట్టి కృష్ణా జిల్లాలో హంసల దీవి వద్ద 1400 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది. సో దీని మీద మొట్టమొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా కృష్ణానది నదీ జలాల మీదే ఎక్కువగా ఒక నెగిటివ్ ప్రాపగాండాని తెలంగాణలో చేయటం జరిగింది. ఇదే విషయం అనేక టీవీల్లో వాళ్ళ విద్యాసాగరరావు గారు ఇంజనీర్గా ఉన్నప్పుడు కూడా నేను అనేక టీవీల్లో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో ఆర్గ్యుమెంట్లో వాస్తవాలు లేదు అని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. ఎగువ రాష్ట్రం కంటే దిగువ రాష్ట్రం నీటి వాటాను అత్యధికంగా వాడుకుంది అని చెప్పడం అనేది ఎప్పుడు కూడా సరైన విధానం కాదు. సరే, అయిపోయిన తర్వాత కృష్ణానది మీద బచావత్ ట్రిబ్యునల్ అయిపోయింది. ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా బచావత్ ట్రిబ్యునల్లోనే ట్రిబ్యునల్ పూర్తయ్యే నాటికి 75% పూర్తయిన ప్రాజెక్టులకి నీటి కేటాయింపు ఇవ్వమని బచావత్ ట్రిబ్యునల్లోనే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కృష్ణానది మీద ఒక్క ప్రాజెక్టు కూడా టేకప్ చేయలే. శంకుస్థాపనలు మాత్రం వెలుగొండకి, హంద్రీనీవాకి ఎన్నికలు వచ్చినప్పుడల్లా 2 సార్లు శంకుస్థాపన చేశాడు తప్ప. అది పెద్ద అన్యాయం. అది ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి మూలంగా జరిగింది. సో దాన్ని ఎత్తుకోకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మా మిత్రుడే అన్నట్టుగా ఇవాళ ఏదో ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా నీళ్లు తీసుకుంది అని చెప్పి ఇవాళ తెలంగాణ నుంచి అక్కడ ముఖ్యమంత్రి గారు లేకపోతే అక్కడ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడటం జరిగింది. ఇది ఇదివరకు నుంచి కూడా చేస్తున్న అబద్ధపు ప్రచారం. ఈరోజు ట్రిబ్యునల్ రాష్ట్రం విభజన జరగక ముందు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు కూడా కృష్ణానది జలాల మీద ఆధారం. ఇప్పుడు 3 రాష్ట్రాలలో 4 రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్ మరింత లాస్ట్ స్టేట్ కింద మారింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి టోటల్గా బచావ్ ట్రిబ్యునల్లో 811 టీఎంసీల నీటి వాటాన్ని కేటాయించడం జరిగింది. దీంట్లో 288 టీఎంసీలు తెలంగాణకి, 599 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి 2 ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూర్చుని ఒక అగ్రిమెంట్లోకి రావడం జరిగింది. దీని మీద కృష్ణానది యాజమాన్య బోర్డు అనేది ఈ 2 రాష్ట్రాలకి సంబంధించేశారు. ఇదే చాలా పెద్ద తప్పిదం. ఎందుకంటే పైన కోయినా డ్యామ్ కింద ఎంత నీళ్లు వాడుకుంటున్నారో వాళ్ళు ఎవరికీ తెలియదు. వాళ్ళకి అలాట్ చేసిన వాటర్ కంటే ఎన్ని రెట్లు వాడుకుంటున్నారో అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు లేరు. ఆల్మట్టి కింద ఎంత వాటర్ వాడుకుంటున్నారో ఎవరు చూసేవాళ్ళు లేరు. శ్రీశైలంలోకి నీరు వస్తేనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి వాడకానికి నీళ్ళు వస్తాయి, సాగు కానీ త్రాగునీరు కానీ. ఈ 2 రాష్ట్రాలు కలిసి ఎగువ రాష్ట్రాల మీద పోరాడాల్సింది పోయి అసలు ఆ మాట ఎత్తకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర విభజన అప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డు ఈ 2 రాష్ట్రాలకి సంబంధించి వేసి ఈ 2 రాష్ట్రాలకే చాలా అన్యాయం చేసింది. దీని మీద పోరాటం కూడా మొత్తం కృష్ణానది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసే వరకు యాజమాన్య బోర్డు ఉండాలి. ఇది లేకుండా వాళ్ళు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ ఇక్కడ మాత్రం నీటి యుద్ధాలు చేసుకోండి అని చెప్పి తీర్పిచ్చిన పరిస్థితి. మొన్న శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్లో లెఫ్ట్ సైడ్న శ్రీశైలం నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండానే విద్యుత్ కోసం నీళ్లు వాడి విడుదల చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఎప్పుడు కూడా నెహ్రూ గారు ఉండగానే కోయినా డ్యామ్ విషయంలోనూ వచ్చింది. సో నీటిని సాగుకి వినియోగించేటప్పుడు ఆ నీటి ద్వారాగా విద్యుత్ తీసుకోవాలి తప్ప కేవలం విద్యుత్ కోసం నీటిని వృధా చేయటం భవిష్యత్ తరాల్లో ఇది చాలా పెను ప్రమాదం అవుతుంది అని చెప్పి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారే కోయినా డ్యామ్ దగ్గర విద్యుత్ గురించి మాట్లాడారు. ఇవాళ కూడా కేవలం విద్యుత్ మీద పెట్టి అనేక సార్లు నీళ్లు తీసేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సార్లు అబ్జెక్షన్ తెలియజేసింది. మాకున్న వాటాలో 889 టీఎంసీలు వాటా ఉంటే ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి ఈ సంవత్సరం ఒక్క చొక్క నీళ్లు విడుదల కాల. అంటే 12 లక్షల ఎకరాలు సుమారుగా నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కింద ఆంధ్రప్రదేశ్లో ఉంది. లెఫ్ట్ కెనాల్కి నీళ్లు విడుదల కాల 8,50,000 ఎకరాలు. దీంట్లో 5 లక్షల ఎకరాలు తెలంగాణ, మళ్ళీ 3,50,000 ఆంధ్రప్రదేశ్. అంటే 15,50,000 ఎకరాలకు ఆంధ్రప్రదేశ్లో నీరు విడుదల కాల. తెలంగాణలో కృష్ణానది మీద ఉన్న దాంట్లో కేవలం 5 లక్షలకు మాత్రమే నీరు విడుదల కాల. వాళ్ళ నెట్టెంపాడు, కలవకుర్తి, ఎలిమినేటి మాధవరెడ్డికి లిఫ్ట్ ఇరిగేషన్స్ మొత్తం వాళ్ళు రన్ చేసుకుంటానే ఉన్నారు. ఇవన్నీ వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ నీరు ఎక్కువగా వాడేసుకుంది అని చెప్పి అబద్ధపు ప్రచారం చేయడం మాత్రం చాలా అన్యాయం. సో ఇది శ్రీశైలంలోకి నీళ్లు వస్తేనే 2 రాష్ట్రాలకి కూడా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని పక్కన పెట్టి ఈ 2 రాష్ట్రాలు కలిసి మీకు సుప్రీంకోర్టులో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ రివర్ బోర్డు దగ్గర కానీ పోరాడాల్సింది పోయి ఇక్కడికి వచ్చి అసలు నీళ్ళే రాని శ్రీశైలంలోకి నీళ్ళే రానప్పుడు ఏం చేస్తాం మనం? ఈ సంవత్సరం జరిగింది. ఇంతకుముందు ఒక సంవత్సరం డ్రింకింగ్ వాటర్ కూడా నీళ్లు రాని పరిస్థితి. సాగర్ ఆయకట్టు నికర జలాల కేటాయింపు ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగుకు నీళ్లు విడుదల కాల లెఫ్ట్
రైట్ కెనాల్ కింద కూడా దీన్ని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ వాడుకుంది. ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది? కృష్ణా డెల్టాకి సంబంధించినంత వరకు రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో వాళ్ళ పులిచింతల ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి అనుకోకుండా పైన హైదరాబాద్లో జూలై నెలలో పడిన వర్షాలకి మూసీ ద్వారాగా పులిచింతల్లోకి నీళ్ళు వచ్చినాయి. సో 2 సార్లు వచ్చిన నీళ్ల ద్వారాగా కృష్ణా డెల్టా ఇదైంది తప్ప కృష్ణానది నుంచి వచ్చిన నాగార్జున సాగర్ దాటి ఒక టీఎంసీ నీళ్లు కూడా పులిచింతలకు రాలా. కృష్ణా డెల్టా కేవలం పులిచింతల నుంచి అట్లాగే కొంతవరకు గోదావరి వచ్చి నుంచి నీళ్లు తీసుకుని దాన్ని కృష్ణా డెల్టాను దాటడం జరిగింది. సాగర్ రైట్ కెనాల్ కింద కంప్లీట్ గా 12 లక్షల ఎకరాలు వాళ్ళ సాగునీరు లేకుండానే ఉంది. నెట్టంపాడు, కలవకుర్తి, ఎలిమినేట్ మాధవరెడ్డి కెనాల్, లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు మీరు నడుపుకుంటానున్నారు. అవన్నీ నికర జలాల కేటాయింపున్న పథకాలు కాదు. సో అట్లాగే ఆంధ్రప్రదేశ్లోనేమో మీరు ఇక్కడ అన్ని ప్రతిదీ లేవనెత్తుతూ సో మీరు మాత్రం వాడుకుంటూ సో నికర జలాలు కేటాయింపు లేని ప్రాజెక్టుల దగ్గర కూడా మీరు మాత్రం వాడుకుంటూ అట్లాగే మహబూబ్ నగర్లో పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ఆల్రెడీ మీరేమో దానికి ఏమైనా పర్మిషన్ ఉందా కడుతూ ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యతిరేకించడం అంటే ఒకే నది మీద 2 పక్కల 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక రాష్ట్రం చేసే పని రెండో రాష్ట్రం పని చేస్తే అదే పని చేస్తే వీళ్ళని మాత్రం తప్పు పట్టడం. ఇది శ్రీకృష్ణ కమిషన్ ముందు మేము రైతు సంఘాలుగా చాలా క్లియర్గా ఈ రాష్ట్ర విభజన నిట్టనిలువుగా ఒక నది నిట్టనిలువుగా వెళ్ళేటప్పుడు నదికి ఒకవైపు ఒక రాష్ట్రం రెండో వైపున ఒక రాష్ట్రం ఉంటే నీటి సమస్యలు పెద్ద ఎత్తున వస్తాయి. ఇది చాలా ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఎవరైనా సరే పచ్చటి సస్యశ్యామలమైన ఆంధ్రప్రదేశ్ని కోరుకునే వాళ్ళు ఎవరు ఈ విభజనను కోరుకోరు. సో బీడుబారే ఆంధ్రప్రదేశ్ని కోరుకునే వాళ్ళు మాత్రమే ఈ విభజనను కోరుకుంటారని క్లియర్ కట్గా మేము రిపోర్ట్ ఇచ్చాం. శ్రీకృష్ణ కమిషన్ ముందు ప్రజెంట్ చేశాం.